అందరికీ నమస్కారం. మన టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కరెంట్ అఫైర్స్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మనం మిలిటరీ ఎక్సర్సైజెస్ గురించి తెలుసుకుందాము. అండ్ ఈ వీడియోలో మీకు ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలి, కంట్రీస్ పరంగా ఎలా గుర్తుపెట్టుకోవాలి అని నేను మీకు చెప్తాను. అయితే ఈ టాపిక్ విషయానికి వస్తే యూపీఎస్సీ అయినా టీఎస్పీఎస్సీ అయినా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ ఎలా అడుగుతున్నారు అంటే ఏ కంట్రీస్ మధ్య ఎక్సర్సైజ్ జరుగుతోంది, అది మిలిటరీయా, మ్యారిటైమా, ఇలా అడుగుతున్నారు. అండ్ దెన్ ఎలాంటి ప్లేస్ లో ఇది జరుగుతోంది అని అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ దీనికి ఇంపార్టెంట్ పర్పస్ ఉంటే ఆ పర్పస్ అడుగుతున్నారు. మనం ఈ వీడియోలో అవన్నీ ప్రాపర్ గా చూడబోతున్నాం అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అది యాన్యువల్ ఎక్సర్సైజా, బై యాన్యువల్ ఎక్సర్సైజా, బైనియల్ ఎక్సర్సైజ్ అడుగుతున్నారు. నేను మీకు చాలా మంది స్టూడెంట్స్ ఈ విషయంలో కన్ఫ్యూజ్ అవుతారు. సో ఐఎమ్ గోయింగ్ టు హెల్ప్ యూ విత్ దాట్. ఫస్ట్ వచ్చేసి మనకి యాన్యువల్ అన్నమాట. యాన్యువల్ అంటే మీ అందరికీ తెలుసు, యాన్యువల్లీ అంటే ఎవ్రీ ఇయర్ జరిగే ఎక్సర్సైజ్ ని మనం యాన్యువల్ ఎక్సర్సైజ్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి బై యాన్యువల్ అండ్ బైనియల్. అయితే ఈ రెండింటి మధ్యలో చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఐ విల్ క్లారిఫై దట్ ఫర్ యూ నౌ. ఎప్పుడైనా బై యాన్యువల్ అంటే మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, యాన్యువల్ అంటే 1 year అని తెలుసు కదా. సో 1 బై, ఇక్కడ ఏది ఉంటే అది, బై ఉంటే 2 వేయండి, ట్రై ఉంటే 3 వేయండి. సో యాన్యువల్ బై డివైడెడ్ బై ఈ నెంబర్, ఇక్కడ ఏది ఉంటే అది, దట్ ఈస్ యువర్ బై యాన్యువల్ అయినా ట్రై యాన్యువల్ అయినా. అంటే ఒక ఇయర్ లో 2 times జరుగుతుంది, అంటే ఇయర్లీ ట్వైస్, ఎవ్రీ 6 months కి జరుగుతుంది అని అర్థం. అదే బైనియల్ తీసుకుంటే ఇదేంటంటే ఇప్పుడు దీనికి ఆపోజిట్. బై యాన్యువల్ అంటే మనం బై ఆ నెంబర్ చేస్తున్నాం కదా. బైనియల్ అంటే వన్స్ ఇన్ 2 years అంటే 2 years కి ఒకసారి. ఒకవేళ ట్రైనియల్ అంటే 3 years కి ఒకసారి అని అర్థం. అదే ఇందులో అయితే మీరు ప్రాపర్ గా యాన్యువల్ అనే వర్డ్ ప్రాపర్ గా ఉంది అంటే 1 year లో ఎన్నిసార్లు అనేది ఈ నెంబర్ డిసైడ్ చేస్తుంది. అలా మీకు కన్ఫ్యూజన్ లేకుండా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అయితే మన ఫస్ట్ మిలిటరీ ఎక్సర్సైజ్ లో డస్ట్ లిక్ చూద్దాము. డస్ట్ లిక్ అనేది ఏంటంటే మనకి ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్ మధ్యలో. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఉజ్బెకిస్తాన్ లో డస్ట్ ఉంది, ఉజ్బెకిస్తాన్ లో డస్ట్ ఉంది అని గుర్తుపెట్టుకోండి. సో ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్ మధ్యలో మనకి జరిగిన ఎక్సర్సైజ్ అన్నమాట. ఇది ఆర్మీ ఎక్సర్సైజ్ లాగా గుర్తుపెట్టుకోండి. మన నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్సర్సైజ్ సైక్లోన్ 1 అన్నమాట. సో ఎక్సర్సైజ్ సైక్లోన్ అంటే మన ఇండియా యాజ్ వెల్ as ఈజిప్ట్ కి మధ్యలో జరిగింది. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఈజిప్ట్ లో సైక్లోన్ వచ్చింది అని గుర్తుపెట్టుకోండి. ఈజిప్ట్ లో సైక్లోన్ వచ్చింది. సో దట్ ఈస్ ఫర్ ఎక్సర్సైజ్ సైక్లోన్ 1 ఇస్ ఫర్ ఇండియా అండ్ ఈజిప్ట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆఫ్రికన్ ఇండియా ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్. సో ఆఫ్ ఇండెక్స్ అంటాము. ఆఫ్ ఇండెక్స్ అని చూడగానే మీకు ఆఫ్రికా, ఇండియా ఈజీగా గుర్తొచ్చేస్తుంది. సో యూ నీడ్ నాట్ రిమెంబర్ దట్. అది మనకు పూణేలో అయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ బోల్డ్ కురుక్షేత్ర. అది ఎక్కడ అంటే మనకి ఇండియా అండ్ సింగపూర్ మధ్యలో అయింది. ఎక్సర్సైజ్ బోల్డ్ కురుక్షేత్ర అంటే ఒక అమ్మాయి బోల్డ్ గా కురుక్షేత్ర అనే ప్లాట్ఫామ్ పైన పాడుతుంది అని గుర్తుపెట్టుకోండి. కురుక్షేత్ర ఈజ్ యూజువలీ అ వార్ ప్లేస్ కదా. అలాంటి ప్లేస్ లో ఒక అమ్మాయి బోల్డ్ గా పాడుతుంది, షీ సింగింగ్. అలా సింగపూర్ అని మీరు గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ నొమాడిక్ ఎలిఫెంట్ అంటే మనకు అది యాన్యువల్ గా ఎవ్రీ ఇయర్ అయ్యే మిలిటరీ ట్రైనింగ్ అన్నమాట. దిస్ ఇస్ బిట్వీన్ ఇండియా అండ్ మంగోలియా. దీని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి, నొమాడిక్ లో ఉన్న ఫస్ట్ 3 letters ఉన్నాయి కదా, నోమ్, దాన్ని రివర్స్ చేస్తే మీకు మాన్ వస్తుంది. సో నొమాడిక్, మాన్, మంగోలియా. సో మంగోలియా అండ్ ఇండియా అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్ అనేది ఏంటంటే ఇక్కడ చూడండి, బైనియల్ అంటే నేను చెప్పాను వన్స్ ఇన్ 2 years, 2 years కి ఒక్కసారి జరుగుతుంది. ఓకే, అది మనకి 34 countries పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఎలా గుర్తుపెట్టుకుంటారంటే దెర్ ఆర్ మెనీ బ్రైట్ స్టార్స్, లేకపోతే దెర్ ఆర్ 34 బ్రైట్ స్టార్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇందులో మనకి యుఎస్ఏ ఉంది, ఇండియా ఉంది, సౌదీ అరేబియా ఉంది, గ్రీస్ ఉంది, ఖతర్ ఉంది, ఇలా. ఇది మనకి ఈజిప్ట్ లో. సో బ్రైట్ స్టార్స్ 34 బ్రైట్ స్టార్స్ అందరూ ఈజిప్ట్కి వెళ్ళారు. అక్కడ సైక్లోన్ వచ్చింది. దిస్ ఇస్ హౌ యూ కెన్ రిలేట్ విత్ దిస్ ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్ అండ్ ఎక్సర్సైజ్ సైక్లోన్. ఓకే, అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనకి ఎక్సర్సైజ్ యుద్ధ్ అభ్యాస్ అన్నమాట. ఎక్సర్సైజ్ యుద్ధ్ అభ్యాస్ ఇది మనకి ఇండియా అండ్ యుఎస్ఏ. ఎలా అంటే మనకి యుఎస్ఏతో యుద్ధం జరుగుతోంది అని గుర్తుపెట్టుకోండి. అట్ ద సేమ్ టైం మనకి ఇంకొక ఎక్సర్సైజ్ ఉంటుంది. అదేంటంటే ఎక్సర్సైజ్ వజ్ర ప్రహార్. అది కూడా ఇండియాకి యుఎస్ఏకి మధ్యలో జరుగుతుంది. దీని ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే వజ్రం కోసం
ఇండియా యుఎస్ యుద్ధం జరుపుకుంటున్నాయని గుర్తుపెట్టుకోండి. సో వజ్రప్రహార్ యాజ్ వెల్ యాజ్ యుద్ధ అభ్యాస్ రెండు యుఎస్ఏ అండ్ ఇండియా మధ్యలో జరిగేవి. అండ్ దీనికి ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ ఏంటి అంటే చూడండి, అంటే ఏదున్నా మౌంటైనస్ ఎక్స్ట్రీమ్ క్లైమేటిక్ కండిషన్స్ లో మనం ఎలాంటి పీపుల్ని ఎంప్లాయ్ చేస్తాము అండ్ వాళ్ళ కేర్ కూడా తీసుకోవడం అనేది ఈ ఎక్సర్సైజ్ ఉద్దేశం అన్నమాట. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. అది మనకు రెండింటికి అండర్ చాప్టర్ 7 ఆఫ్ యుఎన్ మ్యాండేట్ ఏంటంటే మనకి ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్, హై ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో ఉన్న మౌంటైనస్ ఏరియాస్ లో ఇంటిగ్రేటెడ్ గ్రూప్ లాగా మనం అన్ని ఆర్మీ పీపుల్ ని, డిఫరెంట్ 2 కంట్రీస్ ఆర్మీ పీపుల్ ని మనం అక్కడ పెట్టాలి అనేది చాప్టర్ 7 ఆఫ్ యుఎన్ మ్యాండేట్. అందులో ఇండియా యుఎస్ రెండు కలిసి చేస్తున్నాయి. సో ఎక్సైజ్ వజ్రప్రహార్ కి కూడా సేమ్ అన్నమాట. సి కన్వెన్షనల్ ఎన్వైరన్మెంట్స్ ఇన్ మౌంటైనస్ రీజియన్స్, అలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ కూడా వీళ్ళిద్దరు చేయడానికి అది చేసుకునే ఎక్సైజ్ అన్నమాట, అలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎక్సైజ్ సంప్రీతి. ఇది మనకి ఎక్సైజ్ యుద్ధాభ్యాస్ అనేది మనకి అలాస్కా యుఎస్ లో జరిగింది. అండ్ నెక్స్ట్ సంప్రీతి అంటే ఇండియా అండ్ బంగ్లాదేశ్. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇదర్ శామ్ గాని ప్రీతి గాని, మీ ఇష్టం, మీకు ఏ నేమ్ గుర్తుంటే ఆ నేమ్. శామ్ ఆర్ ప్రీతి బంగ్లాదేశ్కి వెళ్ళారని గుర్తుపెట్టుకోండి, లేకపోతే బ్యాంగిల్స్ వేసుకున్నారని గుర్తుపెట్టుకోండి. సో శామ్ ఆర్ ప్రీతి బ్యాంగిల్స్ వేసుకున్నారని గుర్తుపెట్టుకుంటే ఇండియా బంగ్లాదేశ్ సంప్రీతి అన్నమాట. ఇది మనకి మేఘాలయలో జరిగింది. మేఘాలయ కావాలంటే వాళ్ళు బ్యాంగిల్స్ వేసుకొని మేఘాలయకి వెళ్ళారని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ ఇదన్నమాట. ఇది కూడా మనకి చాప్టర్ 7 ఆఫ్ యుఎన్ మ్యాండేట్ ప్రకారంగా ఆర్మీ పీపుల్ కి అన్కన్వెన్షనల్ క్లైమేటిక్ కండిషన్స్, ఎక్స్ట్రీమ్ క్లైమేటిక్ కండిషన్స్ కి ఎలా అలవాటు పడుతున్నారో అక్కడ ఎంతమందిని ఎంప్లాయ్ చేయాలి అనే ఉద్దేశంతో వీళ్ళు కూడా అలానే కండక్ట్ చేస్తున్నారు అనమాట. ప్లీజ్ రిమెంబర్ దిస్. నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ హరిమావ్ శక్తి. ఇది ఎవరికి అంటే ఇది కూడా మన మేఘాలయలోనే అయింది. దిస్ ఇస్ బిట్వీన్ మలేషియా అండ్ ఇండియా అన్నమాట. సో హరి వెంట్ టు మలేషియా, లేకపోతే హరిమావ్ ఉంది కదా, హరి వెంట్ టు మలేషియా అని గుర్తుపెట్టుకోండి. సో హరి వెంట్ టు మలేషియా. సో లాస్ట్ టైం ఏమో 2022లో ఇది మలేషియాలో అయింది, ఈసారి మాత్రం మన మేఘాలయలో అయింది. సో ప్లీజ్ రిమెంబర్ దిస్ ఇస్ టు ఎన్హాన్స్ ది కోఆపరేషన్ బిట్వీన్ ఇండియా అండ్ మలేషియా. నెక్స్ట్ వచ్చేసి వజ్రప్రహార్ చెప్పాను. ఎక్సైజ్ సూర్య కిరణ్. ఇది ఏంటి అంటే మనకి ఇండియా నేపాల్. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే సూర్య కిరణ్ లో ఉన్న లాస్ట్ లెటర్ తోని ఆ కంట్రీ స్టార్ట్ అవుతుంది, విచ్ ఇస్ నేపాల్ అండ్ విచ్ ఇస్ అ నేబరింగ్ కంట్రీ. ఓకే, సూర్య కిరణ్ ఇద్దరు నేబర్స్. మన నేబరింగ్ కంట్రీ ఎండింగ్ విత్ ఎన్ ఏంటి అంటే నేపాల్, అలా గుర్తుపెట్టుకోవచ్చు. సో సూర్యకిరణ్ అనగానే మీకు ఎన్ నేపాల్ గుర్తుకు రావాలి, ప్లీజ్ రిమెంబర్. అండ్ ఇది మనకి ఉత్తరాఖండ్, డెఫినెట్లీ నేపాల్ సైడ్ మనకు కావాలి కాబట్టి ఉత్తరాఖండ్ లో ఇది జరిగింది. ఇది యాన్యువల్ ఈవెంట్ అన్నమాట మనకి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ మిత్రశక్తి అంటే మనకి ఫ్రెండ్షిప్ కదా. మనం ఏ కంట్రీతో మనకు ఫ్రెండ్షిప్ అంటే శ్రీలంక. సో శ్రీలంకతో మిత్రత్వం, మనం శ్రీలంకతో మిత్రత్వం పెట్టుకుంటాం కాబట్టి అలా అని గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎక్సర్సైజ్ దోస్తీ కూడా సంథింగ్ లైక్ ఫ్రెండ్షిప్ కదా, కాకపోతే దోస్తీలో ఇండియా అండ్ శ్రీలంకతో పాటు ఇంకో కంట్రీ ఇన్వాల్వ్ అయి ఉంది, అదే మాల్దీవ్స్. సో మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారు, డీలో దోస్తీలో ఉన్న డి ఇండియా శ్రీలంక కామన్, బికాస్ మనం మిత్రాలో ఇండియా శ్రీలంక అనుకున్నాం కాబట్టి. నెక్స్ట్ మాల్దీవ్స్ లో ఉన్న ది గుర్తుపెట్టుకోండి. అలా ఎక్సైజ్ దోస్తీ అంటే ఇండియా శ్రీలంక మాల్దీవ్స్. ఓకే, ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట మనకి. అండ్ స్లైనెక్స్ అనేది కూడా ఇంకొక ఎక్సర్సైజ్ బిట్వీన్ శ్రీలంక. స్లై అంటే SLI అంటే శ్రీలంక అండ్ ఇండియా ఎక్సర్సైజ్ అనమాట. ఇది మీరు ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు, స్లైనెక్స్ శ్రీలంక ఇండియా ఎక్సర్సైజ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ కాంజర్ అంటే ఇండియా కిర్గిస్తాన్ అనమాట. సో ఎలా అంటే కిర్గిస్ఖాన్ అని గుర్తుపెట్టుకోవచ్చు, కిర్గిజ్ కాంజర్. ప్లీజ్ రిమెంబర్ దిస్. ఇది కూడా మనకి యాన్యువల్ ఈవెంట్. యూజువల్లీ ఏమవుతుందంటే యాన్యువల్ ఈవెంట్స్ లో ఒక ఇయర్ వాళ్ళ కంట్రీలో అయితే ఇంకో ఇయర్ మన కంట్రీలో అవుతూ ఉంటుంది. సో ఆల్టర్నేటివ్ గా ప్లేసెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఎక్సైజ్ సదా తన్సీక్ ఏంటంటే సదా సౌదీ. సో సౌదీ అరేబియా అండ్ ఇండియాలో మనకి ఎక్సర్సైజ్ చేసుకుంటాం అనమాట. ఇది ప్లీజ్ రిమెంబర్ దిస్. ఇంతకంటే ఎక్కువ మనకి అడగరు ఇలాంటి వాటికి మాత్రం.
ఓకే, దీస్ ఆర్ అబౌట్ దిస్ ఇస్ అబౌట్ ది ఆర్మీ ఎక్సర్సైజెస్. నెక్స్ట్ మనకి మిలిటరీ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. వాటిల్లో ఏంటంటే మనకి స్లైనెక్స్ చెప్పాను కదా, మ్యారిటైమ్ ఎక్సర్సైజ్, మ్యారిటైమ్ అంటే మనకి నేవీ ఇన్వాల్వ్ అయ్యే ఎక్సర్సైజ్ అనమాట. సో అది స్లైనెక్స్ అనేది మనకి ఇండియా శ్రీలంక. దాని తర్వాత కొంకన్ అనేది ఏంటంటే ఇండియా యూకే. సో యునైటెడ్ కింగ్డమ్ కదా, కింగ్ కొంకన్ కింగ్డమ్ యూకే అలా గుర్తుపెట్టుకోవచ్చు. సో కొంకన్ అనగానే మనకి ఇండియా యూకే గుర్తుకొస్తుంది. నెక్స్ట్ మలబార్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది యూపీఎస్సీలో ఆల్రెడీ అడిగాడు. సో మలబార్ అంటే మనకు 4 కంట్రీస్ ఇన్వాల్వ్ అవుతాయి. ఆ 4 కంట్రీస్ ఏంటంటే యుఎస్ఏ, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా. ఈ 4 కంట్రీస్ మనకు మలబార్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ లో ఇన్వాల్వ్ అవుతాయి అనమాట. సో 2023లో మనకి ఆస్ట్రేలియాలో అయింది. ప్లీజ్ రిమెంబర్, 2023లో ఆస్ట్రేలియాలో అయింది. అయితే ఫస్ట్ ఏంటంటే మనకి ఇది యూజువలీ ఇండియాకి యుఎస్ కి మధ్యలో ఉండదు. ఫస్ట్ అది ఒక బైలేటరల్ ఎక్సర్సైజ్ లాగా ఇండియా యుఎస్ఏ మధ్యలో చేశారు. తర్వాత జపాన్ యాడ్ అయింది, లాస్ట్ లో మనకి ఆస్ట్రేలియా యాడ్ అయింది. అలా ఆర్డర్ లో అడగొచ్చు ఎవరెవరు అనేసి, అలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఎయిర్ డిఫెండర్. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే జర్మనీ ఈజ్ యాక్టింగ్ యాజ్ డిఫెండర్ ఫర్ మెనీ కంట్రీస్. ఇప్పుడు జర్మనీ మెనీ డిఫెండర్. సో జర్మనీ ఏంటంటే వేరే కంట్రీస్, స్పెషలీ నాటో కంట్రీస్ కి డిఫెండర్ లాగా వర్క్ చేస్తుందని గుర్తుపెట్టుకుంటే జర్మనీ హ్యాస్ హోస్టెడ్ ఇట్. 23లో జర్మనీ హోస్ట్ చేసింది. అండ్ ఇదేంటంటే ఏదైనా నాటో కంట్రీ మీద వేరే కంట్రీస్ అటాక్ అయితే అన్ని కంట్రీస్ కలిసి డిఫెండ్ చేయాలి అనే ప్రిన్సిపల్ తోని ఇది మనకి ఎక్సైజ్ ఎయిర్ డిఫెండర్ అనేది. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఆన్ ది ఎయిర్. ఓకే, అదనమాట. సో ప్లీజ్ రిమెంబర్ దిస్. అండ్ మనకి జర్మనీలోనే మనకి లార్జెస్ట్ నాటో ఎయిర్ బేస్ ఉందన్నమాట, అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ జిమెక్స్ అనగానే మీరు చూడగానే అర్థమైపోతుంది కదా, జపాన్ ఇండియా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. సో జిమెక్స్ ఈస్ ఫర్ జపాన్ ఇండియా అన్నమాట. ఇది మనకి విశాఖపట్నంలో అయింది. సో ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. జపాన్ తో మనకు వేరేవి కూడా ఉన్నాయి. అవి ఏంటంటే ధర్మ గార్డియన్, వీర్ గార్డియన్, మలబర్ ఇందాక చెప్పాను కదా, యుఎస్ఏ, ఇండియా, జపాన్ అండ్ ఆస్ట్రేలియా. అలానే ధర్మ గార్డియన్, వీర్ గార్డియన్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే జపాన్ ఫర్ ఎగ్జాంపుల్ పాన్ ఇండియా గార్డియన్ అంటే మొత్తం మన ఇండియా మొత్తాన్ని ఎవరో ఒకరు గార్డ్ చేస్తున్నారు, ఎవరో ఒకరు మనకి ఒక స్ట్రెంత్ లాగా నిలబడుతున్నారని గుర్తుపెట్టుకుంటే పాన్ ఇండియా మనకి గార్డియన్ లాగా ఉన్నారు. అలా మనకి ఇండియా అండ్ జపాన్ మన గార్డియన్ లో ధర్మ గార్డియన్ అయినా వీర్ గార్డియన్ అయినా జపానే. అండ్ మలబర్ ఎక్సైజ్ మీకు ఆల్రెడీ గుర్తొచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్సైజ్ సాల్వెక్స్. ఇది ఒక్కటి కొంచెం యూనిక్ గా మీరు గుర్తుపెట్టుకోవాలి. సాల్వెక్స్ అనేది మనకి ఇండియా అండ్ యుఎస్ అన్నమాట. సో ఇండియా యుఎస్ సాల్వెక్స్ అనేది జస్ట్ రిమెంబర్ ఇండియా అండ్ యుఎస్. అండ్ ఇది మనకి ఇంటరాపరబిలిటీ గురించి, మ్యారిటైమ్ పరంగా ఇద్దరు 2 కంట్రీస్ మధ్య ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అవ్వడానికి, ఇద్దరు యూజ్ చేసుకోవడానికి, ఆపరేషన్స్ ఈజీ చేసుకోవడానికి జరుపుకునే ఎక్సర్సైజ్ అన్నమాట. ఎక్సర్సైజ్ అంటే సింపుల్ లైక్ డ్రిల్, అంటే రియాలిటీ సినారియోకి వాళ్ళు ప్రిపేర్ అయి ఉండడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇండియా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా ట్రైలేటరల్. సో రీసెంట్ గా మనం ఒక ట్రైలేటరల్ ఎక్సర్సైజ్ కూడా కండక్ట్ చేసాము. అది ఇండియా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా. అలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. డెఫినెట్లీ వీళ్ళందరూ దేనికి అంటే మన ఇండో పెసిఫిక్ రీజియన్ లో పీస్ ఉండాలి, స్టెబిలిటీ ఉండాలి అనే దాంతో వీళ్ళు ఈ ఎక్సర్సైజ్ కండక్ట్ చేశారు. నెక్స్ట్ మనకి ఇండియా అండ్ ఆస్ట్రేలియా మధ్యలో ఇప్పుడు చూడండి, ఆస్ట్రా హింద్ అనగానే ఈజీగా ఇండియా ఆస్ట్రేలియా అని చెప్పేస్తాం. ఆస్ ఇండెక్స్ అంటే కూడా మనం ఇండియా ఆస్ట్రేలియా అని చెప్పేస్తాం. బట్ డిఫరెన్స్ ఏంటంటే ఆస్ట్రా హింద్ అనగానే మీరు జై హింద్ ఆర్మీ అలా గుర్తుపెట్టుకోండి, ఆర్మీ పీపుల్ జై హింద్ కొడుతున్నట్టు. అండ్ ఇండెక్స్ వచ్చేసి నేవీ లా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అదర్ ఎక్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ ఇండోనేషియా. ఇండియాకి ఆస్ట్రేలియాకి అయిపోయింది కదా, ఇండియాకి ఇండోనేషియాకి ఏంటి అంటే గరుడ శక్తి, ఇండో కార్పెట్, సముద్ర శక్తి. అయితే ఇందులో ఇండో కార్పెట్ అనేది ఈజీగా అంటే ఇండియా, ఇండో అంటే ఇండోనేషియా మీకు అర్థమైపోయింది కదా. నెక్స్ట్ మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇండోనేషియాలో ఉన్న డాన్, మీరు ఎంతమంది కేజీఎఫ్ చూసారో నాకు తెలియదు. సో కేజీఎఫ్ లో ద విలన్ క్యారెక్టర్స్ నేమ్ ఇస్ గరుడ కదా, గరుడ ఈజ్ అ డాన్. అలా గరుడ అనే వర్డ్ చూస్తే గరుడ శక్తి అంటే గరుడ శక్తివంతమైన మనిషి. సో హీఈస్ అ డాన్. అలా ఇండోనేషియా అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సముద్ర శక్తి, మనకి ఓషన్, సముద్రం అంటే ఓషన్ కదా, ఓషన్ ఈజ్ అ డాన్. అమంగ్ ఆల్ ది వాటర్ బాడీస్ ఓషన్ ఈజ్ అ డాన్. అలా సముద్ర శక్తి అంటే కూడా మనం ఇండోనేషియా గుర్తుపెట్టుకోవచ్చు. సో దిస్ ఈస్ హౌ యూ రిమెంబర్ ది
మైరిటైమ్ ఎక్సర్సైజెస్, మిలిటరీ ఎక్సర్సైజెస్ అన్నమాట. ఇలా ప్రతి దానికి ఎంత సిల్లీ అయినా పర్లేదు, మీరు కొన్ని గుర్తులు పెట్టుకుంటే లైఫ్ లాంగ్ మర్చిపోరు అనమాట. సో నెక్స్ట్ చక్రావట్ ఒకటి ఉంది 2023లో. అదేంటంటే మనము ఒక జాయింట్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఎక్సర్సైజ్ అనమాట. సో చక్రావత్ అనగానే డిజాస్టర్ వచ్చినప్పుడు ఒక చక్రం లాగా, ఒక చక్ర వ్యూహం లాగా మొత్తం క్లోజ్ ఉన్నప్పుడు మనం దాని నుంచి ఎట్లా బయటపడాలి అనేలాగా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇట్ ఈస్ ఫర్ డిజాస్టర్ రిలీఫ్ అన్నమాట చక్రావత్. అది ప్లీజ్ రిమెంబర్ దిస్. యా, సో మన కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో ఇలాంటి టిప్స్తోనే నేను మొత్తం క్లాసెస్ తీసుకుంటున్నాను. టోటల్ 15 ఫైల్స్ ఉన్నాయి. ఇది ఇంకా ఫైల్ 5th అనమాట. ఎక్సైజ్ అనేది నేను ఫైల్ 5లో నేను డిస్కస్ చేస్తున్నాను. సో మనకు 15 ఫైల్స్ ఉన్నాయి. క్లాసెస్ మొత్తం ఆన్లైన్, ఆఫ్లైన్ రికార్డింగ్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి యాప్లో. అండ్ లైవ్ క్లాసెస్ కూడా మీరు వినొచ్చు. అన్ని రకాలుగా మీకు హెల్ప్ చేయడానికి రెడీ ఉన్నాను. అండ్ ఈ కరెంట్ అఫైర్స్ మీకు ప్రిలిమ్స్కి హెల్ప్ అవుతాయి, మెయిన్స్ కూడా హెల్ప్ అవుతాయి అనమాట. అంటే మెయిన్స్లో మీరు ఇంట్రొడక్షన్లో రాసుకోవడానికి, కన్క్లూషన్లో రాసుకోవడానికి, బాడీ ఆఫ్ ది ఆన్సర్లో ఎగ్జాంపుల్స్ రాసుకోవడానికి చాలా హెల్ప్ అవుతాయి. అండ్ నేను మీకు పీవైక్యూస్ కూడా డిస్కస్ చేస్తున్నాను ఈ క్లాసెస్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం చూసాం కదా, ఈ ఎక్సర్సైజెస్ తర్వాత ఇఫ్ యూ సీ ద పీవైక్యూస్ చూడండి. ఎక్సైజ్ విన్ బ్యాక్స్, ఇది ఒకసారి మీరు ట్రై చేయండి. ఎక్సైజ్ విన్ బ్యాక్స్ అనేది ఏ కంట్రీస్ మధ్యన, నేను చెప్పాను కదా కంట్రీస్ అడుగుతున్నారు, ప్లేస్ అడుగుతున్నారు, దాని పర్పస్ అడుగుతున్నారు అని. సో విన్ బ్యాక్స్ అనగానే మాకు ఫస్ట్ వియత్నాం, ఇండియా అయి ఉండొచ్చు. సో మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అయి ఉండొచ్చు, రైట్. సో వియత్నాం, ఇండియా. అలా మీరు చూడండి ఏ. సో ఎలిమినేట్ 4th ఆప్షన్. ఏ కరెక్ట్ అయిపోయిందంటే 4th ఆప్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మీరు ఈ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయాలో నేను మీకు ఒక టెక్నిక్ చెప్తాను. సి, ఇక్కడ బిఎన్సి చూస్తే 2 ప్లేస్ గురించి మాట్లాడుతున్నాయి. ఒకటేసారి రెండింటి దగ్గర అవ్వవు, బికాస్ 2 ఇండియాలో ఉన్న ప్లేసెస్, ఏదో ఒకటి అయి ఉంటుంది. కాబట్టి ఈ రెండిట్లో ఒకవేళ ఏ కరెక్ట్ అయితే ఏబిడిఈ ఉందా, ఏబిడిఈ లేదు, ఏబిడి ఒకటే ఉంది. ఈ ఏంటి, సో మీకు ఈ కరెక్ట్ రాంగ్ తెలియాలి. ఈ ఏంటి, పర్పస్ ఏంటి, మెడికల్ టీమ్స్ ఇన్ యుఎన్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్. అంటే ఆర్మీ ఇంజనీర్స్ ని యుఎన్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ లో మెడికల్ టీమ్ లాగా పెట్టడానికి అనమాట. ఇది పర్పస్ తెలిస్తే మీకు ఈ కరెక్ట్ అని తెలుస్తుంది. సో యూ విల్ ఎలిమినేట్ దిస్. అది ఎలిమినేట్ చేశారు అంటే బిఈ కరెక్ట్ అయినప్పుడు డెఫినెట్లీ మీకు ఇక్కడ ఏబిడి ఉంది, ఏబిసిడిఈ ఉంది, బీసీ 2 ఒక దాంట్లో ఉండవు. సో ఇది తప్పు. యు ఆర్ లెఫ్ట్ ఓవర్ విత్ ఆప్షన్ 2. సో మీకు కరెక్ట్ ప్లేస్ తెలిసినా తెలియకపోయినా ఈ చిన్న క్లూతో, అంటే అది ఒకటే ప్లేస్ జరుగుతుంది అని గుర్తుపెట్టుకొని దాన్ని బేస్ చేసుకొని మీరు మిగతావి చూస్తారు. అంటే ఏసీడిఈ ఉంటే ఏసీడిఈ, లేకపోతే సి తప్పైతే ఏబిడిఈ ఉండాలి. ఏబిడిఈ లేదు, ఏబిడి ఉంది. సో మనం ఈ మీద ఫోకస్ చేయాలన్నమాట. అండ్ పర్పస్ ఎప్పుడైనా సరే మోస్ట్లీ కరెక్టే అవుతుంది. పర్పస్ ఎందుకు రాంగ్ ఇస్తారు? ఎక్సైజ్ పర్పస్ అంత డీప్గా టీఎస్పీఎస్సీ వెళ్ళదు, యూపీఎస్సీ వెళ్ళదు. సో ఆ టైంలో మీరు అలా ఆలోచించాలి, పర్పస్ కరెక్టే అయి ఉంటుంది కదా, సో డెఫినెట్లీ మనం సి కరెక్ట్ అయి ఉంటుంది అని. సో ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ ఆప్షన్ 2. అండ్ నేను ఇలా ఆప్షన్స్ కూడా ఇచ్చేసి పీవైక్యూస్ మెన్షన్ చేసి ఫైల్లో ఏ ఆప్షన్ కరెక్ట్ అని ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్తో పాటు ఇస్తున్నాను అనమాట. సో సీరియస్లీ వీఆర్ వర్కింగ్ వెరీ వెరీ హార్డ్ ఈ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్కి. సో మీరు ఒకవేళ మీకు ఇది ప్రోగ్రామ్ యూజ్ అవుతుంది అనిపిస్తే ప్లీజ్ జాయిన్ అవ్వండి, సో దట్ మీకు హెల్ప్ అవుతుంది. మాకన్నా ఎక్కువ ఈ ప్రోగ్రామ్ మీకు హెల్ప్ అవ్వాలి అనుకుంటున్నాను. సో థింక్ అబౌట్ ఇట్. అండ్ ఒకవేళ జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం డూ కాంటాక్ట్ అస్ ఆన్ 9059190571. అండ్ ఇంకా మీకు ఫైల్ అంతా చూపించాలంటే కూడా చూపిస్తాను. ఇలా ఇమేజ్ బేస్డ్, అంటే వియత్నాం ఉంది అంటే మళ్ళీ వియత్నాం బార్డరింగ్ కంట్రీస్ కూడా నేను చెప్తున్నాను అనమాట. దాని తర్వాత ఇవన్నీ పీవైక్యూస్, అంటే ఈ ఫైల్లో డిస్కస్ చేసే టాపిక్స్ని బట్టి వచ్చిన పీవైక్యూస్ అన్ని మళ్ళీ డిస్కస్ చేస్తాను. నేను స్టూడెంట్స్కి చూపించి దీని ఆన్సర్ చేయండి అని అడిగి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీని తర్వాత కూడా ఆఫ్టర్ గివింగ్ ద పీవైక్యూస్, ఇవన్నీ పీవైక్యూసే. ఈ ఫైల్లో నేను స్పేస్ టెక్నాలజీ డిస్కస్ చేశాను, న్యూక్లియర్ టెక్నాలజీ డిస్కస్ చేశాను, ఎడ్యుకేషన్ పరంగా స్కీమ్స్ డిస్కస్ చేశాను, అండ్ దెన్ మిలిటరీ ఎక్సర్సైజెస్ పరంగా, నేషనల్ సెక్యూరిటీ పరంగా కూడా నేను స్కీమ్స్ టాపిక్స్ అని డిస్కస్ చేశాను అనమాట. సో ఇట్స్ అ వెరీ లార్జ్ ఫైల్. ఇలా ఇవన్నీ అయిన తర్వాత నెక్స్ట్ నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏం చేశాను అంటే ఐఎమ్ కమింగ్ అప్ విత్ క్వశ్చన్స్ టు ప్రాక్టీస్. సి, ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. అంటే
ఈ పీవైక్యూస్ కాకుండా ఇంకా ఈ టాపిక్స్ నుంచి ఎలాంటి ప్రాబిలిటీ ఉంది అనే దృష్టిలో పెట్టుకొని ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాను. సో ఇట్స్ అ కాంప్రిహెన్సివ్ ప్రోగ్రామ్ అన్నమాట. మీకు నిజంగా చాలా హెల్ప్ అవుతుంది. సో ఒకసారి చూడండి. మీరు మా నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆర్ మీరు నాతో మాట్లాడాలి అనుకొని మాట్లాడి డిసైడ్ అవ్వాలి అనుకుంటే కూడా యూ కెన్ డూ ఇట్. సో ఐ హోప్ దిస్ విల్ హెల్ప్ యూ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్.